తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయంలో ఉన్నాను. అద్భుతమైన సుందరమైన అమ్మవారి సన్నిధి అండి. మీకు విజువల్లో చూపిస్తాను. అమ్మవారు ఎంత నిండుగా అందంగా భక్తులు దీవించేందుకు నవ్వుతూ పలకరించినట్లుగా మనకు అనిపిస్తుందో మీకు అదే భావన కలుగుతుంది ఇక్కడికి వస్తే. మనతో పాటు పీఠాధిపతులు ఉన్నారు. అమ్మతో మాట్లాడేందుకు, అమ్మకి తమ బాధలు చెప్పుకునేందుకు, అమ్మతో కాసేపు అయినా వారి గురించి చెప్పుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి భక్తులు ఇక్కడ. ఇందులో భాగంగా మనకి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఎలా ఇక్కడ జరిగే విశేషాలన్నీ. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఎవరైతే ఇప్పటివరకు రాలేదో ఇక్కడికి, ఖచ్చితంగా అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమ శివాయ. అమ్మ, సంకష్టహర చతుర్థి చాలా మంది ఏంటంటే కొన్నేళ్ల క్రితం వరకు కూడా వినాయక చవితి ఇదే చాలా విశేషంగా చేసుకోవాలి. అసలు ఇది మనకి ఎలా జరుపుకుంటామో మన చిన్నప్పటి నుంచి చూసేదే, తరతరాలుగా జరుగుతున్న విధానం ఇవన్నీ. కొంతమంది ఎవరైతే గణపతి నవరాత్రులు కానీ లేకపోతే వినాయక చవితి చేసుకున్న వాళ్ళు కూడా సంకష్టహార చతుర్థి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది, మనకి చక్కగా ప్రతి నెల వస్తుంది, మీరు విశేషంగా చేసుకోవచ్చని కొందరు ఇలాంటి పెద్దవాళ్ళ మాటల్లో విన్నాను నేను. అసలు సంకష్టహార చతుర్థి విశిష్టత ఏంటి, ఆ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత, ఆ రోజున ఏం చెయ్యాలి, స్వామికి ఎటువంటి కోరికలు తీర్చమని అడగాలి? ఖచ్చితంగా అమ్మ, సంకటహర చవితి విలువ ఏంటంటే, మామూలుగా ఏ కష్టం వచ్చినా కూడా మనము భగవంతుని కోరుకుంటాము. కొన్ని మన ప్రయత్నంతో కొన్ని పూజా విధానాలు, హోమాలు, యజ్ఞాలతోటి తొలగుతాయి. సంకటము అని అంటే కనుక ఇక మనం ఏది చేసినా కూడా దాని నుంచి మనం తప్పించుకోలేము. ఎలాంటిది అంటే, ఒక ఊబిలో దిగిపోయిన మనిషి బయటికి రావాలని ప్రయత్నం చేస్తే ఇంకా కూడుకుపోతున్నట్టు ఎలా ఉంటుంది. సంకటం అంటేనే కష్టాలన్నింటిలో పెద్దది. మనంతా మనముగా బయటికి రాలేము. దానికి భగవంతుడే మనకు వచ్చి దారి చూపించి తీయాల్సిందే. అన్నిట్లో రావటం వేరు, ఆ దాంట్లో అలా ఈ సంకటహార చవితి అనేది చాలా విశేషం. అయితే నియమాలు ఎట్లా ఉంటాయి ఏంటంటే, ఇప్పుడు జనాలకు అందరికీ చాలా సులువుగా అయిపోవాలి, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాం, తొందరగా అయిపోవాలి, ఫలితం అయిపోవాలి త్వరగా. కర్మ అనుభవించకుండా భగవంతుడు ఎక్కడ ఫలితం ఇవ్వడు, కాకపోతే తగ్గించిపిస్తాడు వచ్చి అంతే. అలా సంకటహార చవితికి కనీసం ఏంటంటే సంవత్సరం చేయాలి దీక్ష. ఇది వ్రతాలు ప్రతి నెల, లేదా అథవా కనీసము 6 సంకష్టిలు అంటే 6 మాసాలైనా కూడా ఒక విధానం ఉంటుంది స్వామికి. ఇప్పుడు కేవలం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు, పౌర్ణమి తర్వాత వచ్చి 4వ రోజు, అది కూడా సాయంకాలంలో చవితి ఉండాలి. సాయంత్రం చవితి ఉండాలి. సాయంత్రం 4 నుంచి చవితి ఉన్నది అంటే ఆ రోజే సంకటహార చవితి మనకి. ఎందుకంటే చవితి మటుకు సాయంత్రం పూజనే. అలా ఉన్నప్పుడే ఈ వ్రతం ఆచరించాలి. అంటే మరి మన దేవాలయంలో ఎలాంటి పూజ ఆ రోజు జరుగుతుందమ్మా విశేషంగా? సంకటహార చవితి రోజు మన దేవాలయంలో ఇక్కడ ముడుపు చెప్తాను వాళ్ళకి. ఉదయం వచ్చే వాళ్ళు ఉదయం, లేదా సాయంత్రం వచ్చేవైనా ఒక ఎర్రటి వస్త్రంలో ఒక పిడికెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక కొబ్బరికాయ, తర్వాత ఆకుల వక్కలు, ఖర్జూరాలు, ఇవన్నీ ఒక ముడుపు కట్టి తీసుకొచ్చేసి స్వామి దగ్గర పెట్టి దీపారాధన చేసుకునేసి, ఉదయం వచ్చే వాళ్ళైతే అప్పుడు అలా నమస్కారం చేసుకొని వెళ్తారు. సాయంత్రం వచ్చే వాళ్ళైతే సాయంత్రం ఈ ముడుపు స్వామి దగ్గర పెట్టేసి ఉపవాసం, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. పూజలో దోసకాయ, త్రయంబక ఫలం, గరిక, తర్వాత మిగతా తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులు ఏవి దొరికితే అవి, విశేషంగా ఆయన పూజకు గన్నేరు పువ్వులు, ఇవి మటుకు. ఇవన్నీ తీసుకునేసి వచ్చిన తర్వాత సంకల్పం చెప్పించి అందరితోటి, ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు వీళ్ళందరితోటి స్వామికి విశేషంగా అర్చన జరుగుతుంది. అందులో గకార రూప గణపతి అని చెప్పేది 108 నామాలు గా అక్షరంతో వస్తాయి. అది చాలా విశేషం. గకార రూప గణపతి అష్టోత్తరం అవన్నీ చేసిన తర్వాత స్వామికి దూర్వతోటి, అంటే ఆ దర్భ గరిక ఏదైతే దాంతో 108 దోసకాయలతో ఒక్కొక్కసారి అది స్వామికి అర్చన చేస్తాం. తీర్థ ప్రసాదాలు అంతా ఆ గరిక విశేషంగా స్వామి అనుగ్రహంగా, అదే మనకు రక్ష అన్నమాట. 3 పూసలతో ఉండే గరిక.
అది వాళ్ళకి రక్షగా ఇస్తాను. ఇంటి ద్వారాన్ని కట్టుకున్నా, దగ్గర పెట్టుకున్నా ఎట్లాంటి సంకటం కూడా దరి చేరదు. సీతాదేవి కూడా ఈ వ్రతం చేసింది, చాలా మందికి తెలియదు. అంటే కొందరి కోపం కూడా వచ్చేస్తుంది. అంటే కొన్నిట్లో ప్రతి ఒక్కటి మనకు ఉండాలని చెప్పేసి లేదు. కొన్ని గ్రంథాలు ఎలా అయిపోయాయంటే ప్రచురిస్తూ వస్తూ వస్తూ కొన్ని విషయాలని వాళ్ళు ఏంటంటే పక్కకు తప్పించారు, అనుకోకుండా జరిగిపోయింది, కావాల్సినది కాదు. అట్లా ఆ సంకటహార వ్రతం చేసినప్పుడు అమ్మకు ఇచ్చిన గరిక రావణాసుడితోటి మాట్లాడేటప్పుడు అమ్మ గరిక పోస అడ్డు పెట్టి మాట్లాడుతుంది. దీనితో సమానము అనేసేసి అంటది. అట్లా సహజంగా ఆమెకి ఏంటంటే కొన్ని సందర్భంలో సోదరుడు కూడా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే భూమిచే కదా, ఆమె భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ ప్రకృతి అతని అన్నలాగా అని చెప్పేసి చెప్తారు. గరికెది కూడా విశేషం ఉన్నది, మనం ఇంకోసారి చెప్పుకుందాం. 3 పూసలే ఎందుకు ఉండాలి, అసలు గరిక ఎందుకు పెడితే ఆయనకి ఇష్టము అనేది తప్పకుండా మాట్లాడదాం. ఆ వస్తువులతోటి పూజ అవి చేస్తాము. ఖచ్చితంగా 6 మాసాలు చేసిన వారికి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అది ఎప్పుడెప్పుడు జరుగుతుందమ్మా? అంటే ప్రతిసారినా? ప్రతి సంకష్టికి పౌర్ణమి తర్వాత 4వ రోజు చవితి సాయంకాలంలో ఉండే చవితి ఉండాలి. ఎంతసేపు ఉన్నా సాయంకాలం చేసే పూజ కూడా సాయంత్రమే చేస్తాం. పూజ కూడా అర్చనే కాబట్టి సుమారుగా ఎంత టైం పట్టొచ్చమ్మా? ఎంత టైం? ఒక పూజ అంతా పూర్తయ్యేసరికి 1 గంట సమయం అవుతుంది. కొన్ని విశేష సందర్భాలలో స్వామికి కూడా 108 శంకులతోటి అభిషేకం, తీర్థ జలాలతోటి విశేషంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కలశాలు, అంటే కొన్ని సంకటహర చేతులు చాలా విశేషమైనవి ఉంటాయి. అలా అంత విశేషంగా అందరికి ఫలితం అందాలి కాబట్టి మనము అట్లా చేస్తుంటాం. మిగతా అప్పుడు మటుకు గరిక, దోసకాయలు వీటితో విశేషంగా గరిక ఆయనకి ఎంత ఇష్టమో తెలుసు, దోసకాయ కూడా ఎంత ప్రీతో తెలుసు. వారికి నచ్చిన పెట్టి ఇంకా వారిని ప్రసన్నం చేసుకోవచ్చు, ప్రసన్నం అవుతాడు తొందరగా. అలాగే అంటే విశేషంగా అంటే అర్చనలో భాగంగా ఇంట్లో కూడా ప్రతినిత్యం అమ్మ అసలు గణపతిని ఎలా పూజించుకోవాలి? ఒక మంత్రం చాలా ఆయనకి, ఒక శ్లోకం చాలా, అంటే ప్రతిసారి గరిక దొరకదు. అవును, మరి ఏం నైవేద్యం పెట్టి ఒక్క కోరిక, ఎందుకంటే ముందు ఆది దేవుడు ఆయనే, ముందు ఆయన్ని పూజించే తర్వాత ఏ పనైనా చేసుకోవాలంటారు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే మాకు ఏదన్నా ఒక చిన్న మార్గం చెప్పండి. ఏ భగవంతుని ప్రసన్నం చేసుకోవాలైనా కూడా సులువైన మార్గం ఒకటే. అందులో గణపతి ప్రసన్నమయ్యారు అంటే సమస్త దేవతలు అయినట్టే. ఎందుకంటే గణపతి అమ్మాయ్య కొడుకు ఆయనే. ఆయన ప్రీతి చెందాడు అని అంటే అమ్మ నా భక్తులు అని చెప్పిన అమ్మని పిలుచుకొచ్చేస్తాడు, అయ్యని పిలుచుకొస్తాడు, అటు మేనమామ నారాయణుని, లక్ష్మీదేవి తీసుకొస్తాడు, అందరూ వచ్చేసేస్తారు. అందుకే ఆయన నాది దేవుడిగా పెట్టింది కారణం అంతే. అయితే భగవంతుడు భావనతోటే ప్రీతి చెందుతాడు. మనం చేసే పూజ 2 నిమిషాలు నిలబడ్డా చాలు. మనిషికి ఎప్పుడైనా కూడా ఒక ధ్యానం కానీ భక్తి కానీ నిలబడేది 2.5 సెకండ్లే, అంతకన్నా ఎక్కువసేపు కేంద్రీకరించలేదు. సెకండ్ల మటుకే. అలా కాస్త సాధన స్థాయి పెరిగిన వాళ్ళు 2.5 నిమిషాలు నిలబడతారు. అంతకన్నా మనస్సు బుద్ధి నిలబడదు, ఎక్కడ వేరే వేరే ఆలోచనల మీద వెళ్ళిపోతాయి. ఏది చేసినా ఆయనకి ఏంటంటే భావనతో చెయ్యాలి. ఆ రోజు గణపతిని చూసినప్పుడు స్వామి ఇక్కడ ఉన్నాడు, కూర్చున్నాడు, ఆయనకి నేనేంటంటే అభిషేకం ఇదంతా ఊహించలేకున్నా కూడా దూర్వాంకురం అనేది, గరిక అనేది చాలా ప్రీతి కాబట్టి స్వామికి ఏంటంటే మంత్రయుక్తంగా ధ్యానం చేసి, గణపతి ధ్యానం, వక్రతుండ మహాకాయ అదొకటి చెప్పుకున్నా చాలు. లేదా గం గణపతి నమః, కొన్ని బీజ మంత్రాలతో అందరూ చెయ్యొచ్చు, కొన్ని చెయ్యొద్దు. గం గణపతి నమః ఇది అందరు చెయ్యొచ్చు. బీజాక్షరం ఉన్నా కూడా ఇది అందరూ చెయ్యొచ్చు. ఆ మంత్రంతో కనీసం ఒక 16 సార్లు, 21 సారి, అలా కూడా వీళ్ళకన్నా 5 సార్లు అన్నా కూడా ఆ మంత్రం చదివేసేసి ఆయన పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పేసి నమస్కరించుకో, నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటావు స్వామి అని చెప్పి భావన ఉండాలి. భావనతోటి ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. గుంజీలు తీయాలి కదమ్మా. గుంజీలు తీయడం అనేది కూడా అది మన చక్రాలని ఉద్రేకపరిచేసి ఆ చక్రాలను ఇచ్చేయడానికి ఒక సాధన. ఆయనకి ఇష్టమో అని చెప్తే గుంజీలు తీయడానికి దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే ప్రతి మనిషి కూడా అలా గుంజీలు తీసినప్పుడు ఏంటంటే చెవుని పట్టుకున్నప్పుడు బుద్ధికి సంబంధించిన నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ప్రతి మనిషి బుద్ధి కాసేపటికి అరగంట 15 నిమిషాలకు బుద్ధి ఏంటంటే మందగించిపోతా ఉంటుంటది. ప్రతి మనిషికి సహజంగా జరుగుతూ ఉంటది. అది ఎప్పుడు నీకు యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసేసానంటే అందుకే ఉదయం లేగానే ఆ గుంజీలు కనీసం 11 సార్లు, అది ఎక్సర్సైజ్ లాగా అని చెప్పి చెప్తే చెయ్యరు కదా. గణపతికి గుంజీలు అందరూ తీయచ్చు. అది తీయొద్దు అని చెప్పంటారు. దానికి కారణాలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు,
ఆరోగ్యం కాస్త సమస్య లేని వాళ్ళు, సమస్య ఉన్న వాళ్ళు తీయొద్దు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఆరోగ్య సమస్య బట్టి, లేదంటే ఆడవాళ్ళు కనీసం అలా చెవులు పట్టుకొని కొద్దిగా లాగితే చాలు. మగవాళ్ళ మటు ఖచ్చితంగా తీయాల్సిందే. ఇక్కడ కూడా అనేది ఈడ పింగళ నాడులు ఉంటాయి అనమాట. 5 సార్లు ఇక్కడ ఇలా కొడితే కనుక మనకి ఈ 2 నాడుల్ని కొట్టడం వల్ల అవి 2 పరస్పరంగా ఇక్కడ చెంది ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటది మనకి. ఈ సుషుమ్న నాడి వెళ్ళినప్పుడు అమృతం వర్షం అవుతుంది అక్కడ. ఆ అమృతం కావాలంటే ఆ మంత్రంతోటి ఇలా శుక్లాంబరద్రం అని చెప్పి ఇలా కొట్టినప్పుడు 2 నాడుల కదలిక, ఆ రక్తం ఉద్వేగంగా వచ్చేసి తగిలేసి సుషుమ్న నాడికి తగిలి అందులోంచి ఒక అమృత బిందువు పడుతుంది అనమాట. అది పడడం వల్ల మన లోపల అనంతమైన శక్తి వస్తూ ఉంటుంటది. ఇట్లా యోగ సాధనలో కూడా అమృత బిందువు కారాలి అని చెప్పేసి చేస్తూ ఉంటుంటారు. ఇది చాలా సులువుగా గణపతి మంత్రంతో చేసినప్పుడు ఇలా చేస్తూ ఉండగా ఏ రోజన్నా అది యాక్టివేట్ అయిపోయి ఒక చుక్క అమృత బిందువు, ఒక రేణువు కదిలినా కూడా మన శరీరంలో చాలా తేజస్సు వచ్చేస్తాయి. వాళ్ళు ఏది తినకుండా ఏది లేకుండా ఉండడానికి కారణం ఇది. కొంతమంది ఆ శక్తితోనే చాలా రోజుల పాటు ఉంటారు కదా. అలా ఎంతో మంది ఉన్నారు అట్లా ఆహారం లేకుండా 1000 సంవత్సరాలు ఉన్న యోగులు ఉన్నారు, సంవత్సరం ఉన్న వాళ్ళు ఉన్నారు. మన మాణికేశ్వరి మాత సంవత్సరం దాకా ఏమి తినకుండా ఉండేది. ఎందుకు అంటే సహజంగా వాళ్ళైనా అమృత శక్తిని సాధించుకున్నారు కాబట్టి శరీరంలో అమృతం ప్రసరిస్తే ఏ ఆకలి దప్పకాలు ఉండవు, ఏ నీరసం ఉండదు. అలా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.